రెడ్డి జనసంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు రొద్దం సురేష్ రెడ్డి. ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే, దాదాపు నేను 13 ఏళ్ల నుంచి రెడ్డి సంఘంలో జిల్లా క్యాడర్ నుంచి రాష్ట్ర కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వరకు చేశాను. వాళ్ళు చేయడం నాకు నచ్చడం లేదు. ఏదన్నా కానీ అడగాలంటే ఏదో చెప్తారు, దాన్ని స్టాప్ చేస్తారు. అందుకనేసి మనమే బయటకు వచ్చేసి మనం ఎందుకు చేయకూడదనేసి ఆలోచనతో 10 మందితో రిటైర్డ్ అయిన వాళ్ళతో డిస్కషన్ చేసి, సరే మీరు వస్తామంటే ఇలా చేద్దాం, అయ్యో నీకు ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం, నీ నిజాయితీ మాకు నచ్చింది, చెన్నయ్యల నుంచి నువ్వు సేవ చేస్తున్నావు అనే ఆలోచనతో మా సీనియర్ సిటిజన్స్ అన్నగారు వచ్చారు ముందుకి. అందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఇది ఉచిత వివాహ పరిచయ వేదిక. ఇది 100% ఫ్రీగా నిర్వహిస్తున్న కార్యక్రమము. ఈరోజు ఎందుకు సన్మాన కార్యక్రమం ఎందుకు జరిగిందంటే, దాదాపు 37 సంబంధాలు మా ద్వారా సక్సెస్ చేయడం జరిగింది. అదే కాక గ్రూపుల ద్వారా, రకరకాల గ్రూపుల ద్వారా మా ద్వారానే 13 సక్సెస్ చేయడం జరిగింది. మొత్తం 50 సంబంధాలు అయితే రాయలసీమ రెడ్డి జనసంఘం ఉచిత వివాహ పరిచయ వేదిక ద్వారా 50 సంబంధాలు సక్సెస్ చేయడం జరిగింది. కాబట్టి అన్నగారు గంగాధర్ రెడ్డి గారు ఆత్మకూరు, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన ఇది చూసి మేము చేస్తున్న సేవలు చూసి మీ అందరి కమిటీ సభ్యులకి సన్మానం చేయాలని అనుకున్నామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన రెడ్డి కుటుంబ సభ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అనంతపురంలో మన రొద్దం సురేష్ రెడ్డి గారి అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన దీనికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆయన పిలుపు మేరకు రెడ్లకు కొంతవరకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. నన్ను గౌరవాధ్యక్షుడిగా వీళ్ళు ఎన్నుకున్నారు. గౌరవాధ్యక్షుడిగా ఇక్కడ నేను సేవలు అందిస్తున్నాను. మనము ఈ కార్యక్రమాన్ని కేవలం ఉచితంగా చేస్తున్నాము. దాదాపు అర్ధశతకం కంప్లీట్ చేశాము. ఇప్పటికి 50 జంటలు కలిపాము. అది ఒక గొప్ప ఘనకార్యంగా మేము భావిస్తున్నాము. ఇందులో ఎలాంటి అవకతవకలకు తావు ఇవ్వకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా మన రెడ్ల కమ్యూనిటీలో వివాహాలు కుదరడం చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లలు తక్కువగా ఉన్నారు, వాళ్ళకు ఆశలు ఎక్కువగా ఉన్నాయి. మనం ఆశలు ఉండకూడదని చెప్పడం లేదు, కానీ మరీ ఎక్కువగా ఉంటే కొంచెం ఇబ్బందులు వస్తాయని చెప్పనే ఉద్దేశంతో మేము వీళ్ళందరికీ చెప్పడం జరుగుతున్నది. అంతేకాకుండా మన వాళ్ళలో కులాంతర వివాహాలకు మొగ్గు చూపడం లేదు. కులాంతర వివాహాలు కూడా జరుగుతున్నాయి కొంతమంది ఇష్ట ప్రకారంతో. అదేవిధంగా ఇక్కడ మేము కూడా కులాంతర వివాహాలు జరిపినందుకు వచ్చిన తల్లిదండ్రులందరికీ మోటివేషన్ చేస్తూ, అవకాశం ఉంటే కుల మతాలు వద్దు, మీరు అమ్మాయి బాగుండి చదువుకుని ఉద్యోగం ఉంటే మీకు నచ్చితే కులాంతర వివాహాలు చేసుకోండి అనే ఉద్దేశంతో ఇక్కడ మేము కులాంతర వివాహాలు ప్రోత్సహించేదానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నవి. మరి ఆ విధంగా ఈ సభ్యులకు మోటివేట్ చేస్తూ భవిష్యత్తులో కూడా మంచి మంచి కార్యక్రమాలు జరపాలనే ఉద్దేశంతో చేస్తున్నాం.